ఈ కాషాయ వస్త్రాలు తీసుకుని చమత్కారపు మాటలు మాట్లాడుతూ యేసు ప్రభుని ఎటకారం చేస్తున్నారే, నీకు బహు పరాక్. ఆ రోజు మీకు బహు భయంకరమైన దినం. సెకండ్ కమ్మింగ్లో తగలడిపోతారేమో అనుకుంటున్నారు. టీవీలో న్యూస్లో కూర్చొని రోడ్ల మీద తిరిగి మొబైల్స్లో వీడియో తీసుకుని ఎటకారం చేసినట్టు కాదు. భూపతుల అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నమ్మకమైన సాక్షి, తన వేవేల పరిశుద్ధ పరివారంతో మేఘారుడే వస్తాడు. ఆ రోజు నీకు టెర్రర్, వణికిపోతావు. ఆ రోజు నీకెవడు యేసు ప్రభు ఆ రోజు దేవుడని చెప్పాల్సిన అవసరం లేదు. నీ నేత్రాలకి స్పష్టంగా అర్థమైపోద్ది, అరే ఈయన దేవుడు రా, మనం తక్కువ అనుకున్నాం, నజరేతులో పుట్టినోడు అనుకున్నాం, చనిపోతే ఏమీ చేయలేడు అనుకున్నాం. కానీ మేఘాలేంటి, నక్షత్రాలు ఏంటి, ఈ లైమ్ అయిపోవడం ఏంటి, ఆయన రావడం ఏంటని ఎవ్వడికి చెప్పకుండానే ఆయన ఎవరో తెలుసా? నాజరేయుడైన యేసుని ప్రతి కన్ను గుర్తుపడుతుంది, ప్రతి నోరు మాట్లాడుతుంది, ప్రతి వ్యక్తి నోరు మాట్లాడతారు. ఆ రోజు యేసు ప్రభు ముందు సాష్టాంగపడిపోతారు. ఆ రోజు ప్రకటన గ్రంథంలో నీకు నాకు ఏం రాస్తాడు తెలుసా? నీ వరుడు సమీపమనే ఉన్నాడు, త్వరలోనే వస్తాడు. ఆయన కొట్టినవారు, ఆయన తిట్టినవారు, నిన్ను కొడుతున్నవారు, నిన్ను తిడుతున్నవారు కూడా ఆ రోజు వాళ్ళకి టెర్రర్ స్టార్ట్ అవుతుంది. సంఘమా, 7 సంఘాలారా మీరు ధైర్యంగా ఉండండి. ఇది లెటర్, ఇది రాస్తున్నాడు ప్రకటన గ్రంథం. రాష్ట్రీయ పట్టణం 8వ వచనం త్వరగా ముగిద్దాం. అల్ఫాయు ఒమేగాయు నేనే, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉండేవాడు నేనే. ఎప్పుడు చెప్పండి, సింబల్ అయితే నేనే. వీళ్ళందరూ ఎప్పుడు చూస్తారు? 2వ రాకల్లో చూస్తారా? మన దేవుడితో గొప్పతనం చెప్పిన సచ్చినోడిని మళ్ళీ తిరిగి బతికించి చూడరా ఎదవా చెప్పండి, నేనే అని చెప్పిస్తాడు. తమ వరుసలు అందరూ తిరిగి లేస్తారు. నమ్మినోడు నమ్మనోడు అందరూ ఆ రోజు అందరూ లేస్తారు. ఆయన పొడిసిన వాళ్ళు, మేక లేచిన వాళ్ళు అందరూ ఆయన చూస్తారు. చచ్చిన ఈ పనికి మాల ఎటకారం చేసిన ఎవరైతున్నారో, ఈ పనికి మాల కామెడీ చేస్తున్నారే, వికారంగా మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ ఆ రోజు చచ్చిపోయినా ఇక మేము చనిపోయి మమ్మల్ని, నువ్వు చనిపోయినా లేపుతాడు నిన్ను, నీ పిల్లకట్టుకుని మరీ లేపుతాడేమనుకుంటున్నావు? నువ్వు చనిపోయిన లేపుతాడు, చూడు నేనే, చూడు ఎటకారం చేసావు నేనే, నన్నే చూడు. పొడుసుడు ఆ రోజు నడుతున్నాను. ఆ రోజు పొడమనండి ఆయన్నే, ఆ రోజు అనమనండి ఆ నోరుల్ని, ఆ రోజు నిలబడమనండి. వీడు అరికాల కింద మట్టి నిలబడదు, వీడు పీల్చే గాలి నిలబడదు, వీడు చూస్తున్న ఆకాశం నిలబడదు, ఈ పంచభూతాలు నిలబడదు. నువ్వెక్కడ నిలబడతావు? 2వ రాకలు గడ్డిలాగా వణిగిపోతావు. ఇది ఎప్పుడు జరగబోతుందంటే యోహాను అంటున్నాడు, త్వరలో సంభవింపనై ఉన్నవి. ఎందువచ్చులో అల్ఫా ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ అల్ఫా ఒమేగా. నేను ముగిస్తాను. అల్ఫా ఒమేగా అంటే గ్రీకులో ఆ లాస్ట్ అక్షరం, అమ్మ అంటున్నాను చూసారు, ఆ చివరి అక్షరం. ప్రారంభము నేనే, అంతము నేనే. ఆల్ఫా అంటే అదే. ఆల్ఫా అంటే మీరు ఆల్ఫా టీ అనుకోకండి. ఆల్ఫా అంటే చాలామంది పెట్టుకుంటారు, ఆల్ఫా స్టూడియో, ఆల్ఫా టీ సెంటర్ అంటారు. ఆల్ఫా అంటే ఏంటంటే మాదే ప్రారంభం టీ సెంటర్ అని. మీకు అర్థమైంది లేదు? ఒమేగా టీ సెంటర్ అంటారు, ఎవరు ఉన్నాయి ఎడతారా? ఆల్ఫా టీ సెంటర్ ఎడతారు. ఆల్ఫా బట్టల సాబు చెప్పండి, ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా క్షమించండి, ఆల్ఫా కదా, ఆల్ఫా. ఆల్ఫా అంటే నేనే ప్రారంభం. అంటే అక్షరాలుంటే ప్రారంభము నేనే, అంతము నేనే. ఈ మాటలు చెబుతున్నవాడు చూడండి, రాస్తున్నాడు. అదే వచ్చిన చదువు ముగిద్దాం. నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నేనే అల్ఫా. చదువు 8వ వచనం ఒకసారి మళ్ళీ. 8వ వచనమా? అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడును నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, సర్వాధికారి చెప్పండి. నెక్స్ట్ పదం ఏదో ఉంది, దేవుడు. చాలామంది అంటారు, ఏదండి దేవుడే, ఇదిగో ఇవన్నీ అయ్యే. అల్ఫా ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉండేవాడు, మృతుడై ప్రథముగా లేచినవాడు, ఆది సంభూతుడు, ఆల్ఫా ఒమేగా అయినవాడు, ఉన్నవాడు, భూత భవిష్యత్తు కాలాల్లో ఉండేవాడు, సర్వాధికారియగు దేవుడగు ప్రభువుకు సెలవిచ్చుచున్నాడు. ఏమని? సంగమా, నువ్వు మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయని సెలవిచ్చుచున్నాడు. సంగమా,
నీలో కొన్ని విషయాలు ఉన్నాయి, అవి జాగ్రత్తగా మెయింటైన్ చేయని చెబుతున్నాడు. సంగమా, ఈ సమాజం నేను ఇబ్బంది పెడుతుందని నువ్వు బాధపట్టుకు, నా నామాన్ని గట్టిగా నువ్వు పట్టుకుంటే నీతి కిరీటం ఇచ్చే సింహాసనం మీద కూర్చోబెడతాను. జయించువానికి జీవవృక్ష ఫలం ఇస్తాను, చెవి గలవాడు ఈయనగాక. ఇది లెటర్లో ఇంట్రడక్షన్. ఆయన రాస్తున్నాడు ఎంత బలపరుస్తూ. అల్ఫా ఓమేగా నేనే అని రాస్తూ ప్రకటన 22:13 ఏమంటున్నాడు చూడు, ముగించేద్దాం. ఆకలేస్తుంది కదా మీ అందరికి, ఆకలేస్తుంది అన్న. నేనే అల్ఫాయు ఒమేగాయు. అలాగే చచ్చిపోతుంది నాకు. మీకు ఆకలేస్తుందని నాకు తెలుస్తుంది, ఎందుకంటే నాకు ఆకలేస్తుంది కాబట్టి. వెళ్ళిపోదామండి. ఒక సీక్రెట్ ఉంది, లాస్ట్ సెమినార్లో చెప్పాను మీకు, అంతమంది గుర్తుందో. ఎంత బాగా ఆకలేస్తే చెప్పండి, అంత బాగా తింటామని కాదు, మేము చెప్పి తినేసి గొడవే. ఎంత బాగా ఆకలేస్తే హెల్త్కి చెప్పండి అంత మంచిది. అందుకే డాక్టర్లు జ్వరం వస్తే ఏమంటారంటే ఏం తినకంటారు. ఎందుకు? సిస్టమ్ బాగా రన్నింగ్లో ఉండాలంటే చెప్పండి. అప్పుడప్పుడు లంకనం అంటే చెప్పండి ఏమీ తినకుండా ఉండాలి. కొన్ని ఐటమ్స్ తిన్నప్పుడు గ్యాప్ ఉండాలి. మనకి గ్యాప్ ఉండదు, ఆ గ్యాప్ లేక ఇది అప్పుడప్పుడు ఆకలితున్నప్పుడు అలా వేసారనుకోండి టక్కని బాయిల్ అయిపోతాయి. కాబట్టి అట్టి కార్యమును దేవుడు జరిగించును గాక. అదిగో మళ్ళీ ఆమె చూద్దాం, మధ్యాహ్నం ఆమెను కూడా పెట్టాం. సరే చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరిగా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13 వచనం. నేనే అల్ఫాయు ఒమేగాయు. నేనే అల్ఫా ఒమేగా, మొదటివాడను కడపటివాడను. మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఆది అంతం. ఇప్పుడు చెప్పండి, అల్ఫా ఒమేగా నేనే, ఆది అంతము నేనే. ఇప్పుడు పిలిపి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పిలిపి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తాను రుక్తినిగా చేసుకోవడానికి మనుష్య కుమారుడిగా పుట్టాడు. ఇప్పుడు చెప్పండి, దేవునితో సమానుడు. పాత నిబంధనలో ఇవే పదాలు ఉంటాయి. ఏమని? ఆది అంతము నేనే. కొత్త నిబంధనలో అల్ఫా ఓమేగా. ఇప్పుడు చెప్పండి, దేవునితో సమానుడు, ఆది అంతం లేనివాడు, దేవుడితో సమానుడు, నిత్యుడు, దైవము. అలాంటి ఆయన తనను తాను తగ్గించుకొని దేవదూతల కన్నా తక్కువ స్వరూపమైన మానవ స్వరూపాన్ని ధరించుకొని, మానవ స్వరూపంలో మరలా దాసుని స్వరూపం ధరించుకొని, తనను జీరో రుక్తినిగా మార్చుకొని ఈ భూమి మీద ఇంత గంభీరమైన వాడు, వర్తమానికుడు, భూత భవిష్యత్తు కాలంలో ఉన్న ఈ గొప్ప దేవుడు తలవాల్చుటకు చోటు లేని స్థలంలో ఉండడానికి నీ కోసం నా కోసం భూమి మీదకి చెప్పండి వచ్చేసాడట. మనల్ని ఎంత గొప్పగా మార్చాడు. ఇది గ్రేట్ ప్రివిలేజ్ అనిపించట్లేదు మీకు? ఆల్ఫా ఒమేగా నా కోసం వచ్చాడంటే మీకు గ్రేట్ ప్రివిలేజ్ అనిపించట్లేదా? ఇది గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. దేవుడు నా కోసం రావడం ఏంటి? అది అంతం లేనివాడు, యుగాల్లో ఉన్నవాడు, తరతరాల్లో ఉన్నవాడు నా కోసం భూమి మీదకి వచ్చి అలాంటి గంభీరమైన వాడు దాసుని స్వరూపం ధరించుకొని నా కోసం జీరో అయిపోయాడంటే బైబిల్ అంటుంది ఎస్, నీ కోసం జీరో అయిపోయాడు. సంగమా, ఈ లవ్ నువ్వు మర్చిపోయావా? ఎఫెసీ సంగమా, ఈ ప్రేమ నువ్వు మర్చిపోయావా? ఫిలదెల్ఫియా, ఈ లవ్ నువ్వు మర్చిపోతున్నావా? నిన్ను పిలిచిన పిలుపులు నువ్వు మర్చిపోతున్నావా? అని ఎలాంటి విషయాల్లో నేను పిలిచాడు నీ బుర్రకెక్కట్లేదని అప్పుడు మొదలెడతాడు తర్వాత అధ్యయనించి. అదే 7 సంఘాలకి యోహాను రాయినది ఏమనగా, ఈ రాస్తున్నది యోహానైన నేను కాదు, చెప్పండి, పరిశుద్ధాత్మను ప్రేరేపించి 7 ఆత్మలు కలిగిన వాడు, 7 నక్షత్రాలు చేత పట్టుకున్నవాడు, 7 దీపాల మధ్య సంచరిస్తున్నవాడు. సంగమ నీతో నాతో చెప్పేదేమనగా